పోక్సో పిల్లల రక్షణ కోసం వచ్చిన చట్టం. కానీ దాని గురించి తెలియక చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయి. పోక్సో అంటే ఏమిటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించే చట్టం. భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని 2012 సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చింది. బాల్య వివాహాలను, వరకట్నాలను, కన్యాశుల్కాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువచ్చింది. బాలలను బడికి దగ్గర చేసేందుకు, వాళ్ళ విజ్ఞానం కోసం బాల కార్మిక చట్టం కూడా తెచ్చింది. కానీ బాలబాలికలపై జరిగే లైంగిక వేధింపులను అరికెట్టేందుకు పటిష్టమైన చట్టం యొక్క అవసరాన్ని గుర్తిస్తూ ఈ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం లైంగిక నేరాలు అంటే అత్యాచారం అని మాత్రమే కాదు, 18 ఏళ్లలోపు పిల్లలను అసభ్యంగా టచ్ చేసినా, వాళ్లను అదే పనిగా కంటితో కవ్విస్తూ చూసినా, అసభ్య పదజాలంతో మాట్లాడినా, సైగలు చేసినా కూడా అది నేరమే అవుతుంది. ఆ నేరాల తీవ్రతను బట్టి అభియోగాలు రుజువైతే 5 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు శిక్షలు పడతాయి. కేవలం అభియోగం మోపబడితే చాలు, కేసు నడిచినంత కాలం జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా గడపవలసి వస్తుంది. ఈ చట్టం వలన కలిగే తీవ్రత తెలియక చాలామంది ఆవేశంతోనూ, అనాలోచితంగానూ, మూర్ఖత్వంతోనూ పిల్లలపై అఘాయిత్యాలు చేయడమో, అమానుషంగా ప్రవర్తించడమో, ప్రేమలో పడి తిరగడమో చేస్తారు. వాళ్ల కర్మకాలి పోలీసు కేసు వరకు వెళితే బై డిఫాల్ట్ పోలీసులు ఆ నేరాలకు పోక్సో కేసు బుక్ చేస్తారు. ఇది చాలా సున్నితమైన అంశం. కానీ తీవ్రవాదులకు కూడా వేయబడినంత కఠిన కారాగార శిక్ష వీళ్లకు పడుతుంది. బెయిల్ రావడం కూడా అతి కష్టం. కేసు కోర్టులో నడిచినంత కాలం జైల్లో రిమాండ్ ఖైదీలుగా గడపవలసి వస్తుంది. ఇక నేరం రుజువైతే కేసు నుండి బయటపడడం కూడా కష్టమే. కనుక 19 ఏళ్లు దాటిన వాళ్ల నుండి 90 ఏళ్ల వాడైనా సరే 18 ఏళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ చట్టం కేవలం అమ్మాయిల విషయంలో మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. 18 ఏళ్లలోపు అమ్మాయిలపై గాని, అబ్బాయిలపైన గాని ఎవరైనా లైంగికంగా దాడి చేసినా, చేయడానికి ప్రయత్నించినా, అసభ్యంగా ప్రవర్తించినా ఈ చట్టం ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అమ్మాయి ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నా కూడా అది అత్యాచార నేరం కిందే వస్తుంది. ఒకసారి కేసు హీరింగ్కి వచ్చాక ఇక క్షమాపణలు ఉండవు. కేసు పెట్టిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకోలేరు. ఒకవేళ కేసు ఉద్దేశపూర్వకంగా పెట్టినదని, ఇందులో ముద్దాయి తప్పు ఏమీ లేదని తేలితే తప్ప కేసు నుండి బయటపడడం కష్టం. ప్రాథమిక సాక్ష్యాలు ఏ కొద్దిగా నిజమని నమ్మకం కలిగించినా ఇక కటకటాల బాట పట్టవలసిందే. కొన్ని కేసుల్లో 17 ఏళ్లు దాటిన అమ్మాయిలు చూడటానికి మేజర్లాగా కనిపిస్తూ, మెచ్యూరిటీ ఉన్నట్లుగా అనిపిస్తూ 20 లేదా 25 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయిలతో ఇష్టపూర్వకంగా ప్రేమాయణం నడిపి ఒకానొక బలహీన సందర్భంలో తొందరపడినా కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోక్సో కేసు పెట్టి ఆ అబ్బాయికి 20 ఏళ్లు శిక్ష పడేలా బలమైన వాదనలు వినిపించి గెలవచ్చు. అతడు పెళ్లి చేసుకుంటాను అన్నా ప్రయోజనం ఉండదు. అయితే ఈ చట్టం నిజంగా నేరం చేసిన వాళ్లపై మోపబడితే దీని ప్రయోజనం ఎంతో ఉంటుంది. కానీ ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. తమ స్వప్రయోజనాల కోసం, ప్రతీకారాలు, కక్ష సాధింపుల కోసం ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా తమ ప్రత్యర్థులపై వాడుతున్న వాళ్ళు లేకపోలేదు. ముఖ్యంగా 19 ఏళ్లు పైబడిన మగవాళ్లు ఈ చట్టం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అమ్మాయి వయసు తెలియకుండా అమ్మాయితో చనువు పెంచుకోవడం గాని, అమ్మాయితో ఒంటరిగా కలిసి ఉండడం గాని, ఆకర్షించడం గాని, ఆకర్షించబడటం గాని, వాళ్లపై చనువుగా చేతులు వేయడం గాని, చూపుల బాణాలు వేయడం గాని, ప్రేమించడం గాని, ప్రేమించబడటం గాని, ప్రేమలో పడి తిరగడం గాని ఏదీ చేయకూడదు. అతి చనువు కూడా అత్యాచారంతో సమానమైన నేరమయ్యే ప్రమాదం ఉంది. ఈ చట్టంలో చిక్కుకొని ఎంతో మంది అమాయకులు కూడా జైళ్లలో మగ్గుతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనేక మంది ఈ చట్టాన్ని సడలించమని కోరుతున్నారు. కనీసం వయసు పరిమితిని 18 నుంచి 16కు గాని, 14కు గాని తగ్గిస్తే బాగుంటుందని కొందరు ప్రముఖులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? పెరుగుతున్న టెక్నాలజీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థల వలన పిల్లల్లో 14 ఏళ్లకే అన్నీ తెలిసిపోతున్నాయి.
మంచి చెడుల విచక్షణ తెలిసినా తెలియకపోయినా ఆ సాధనాలు పిల్లలకు అందుబాటులోకి వచ్చేశాయి. అందువలన వాళ్ళు అవాంఛనీయ మార్గాలను అనుసరించే ప్రమాదం ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నారు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, వాళ్ళు ఫోన్ ఎంతసేపు వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ పై నియంత్రణ ఉందా, గేమ్స్ ఏవి వాడుతున్నారు, ఇంటర్నెట్ బ్రౌసింగ్ పై సెక్యూరిటీ సెట్టింగ్ ఉందా లేదా, ఇటువంటి వాటిపై తల్లిదండ్రులు 100% శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పెద్దలకు టెక్నాలజీ తెలియకపోతే తెలుసుకోవాలి, లేదా పిల్లలను ఫోన్ అతిగా వాడకూడదని నచ్చజెప్పాలి. అపరిచితులతో చనువు పెంచుకోరాదని, ఒంటరిగా ఎవరితోనూ వెళ్లవద్దని జాగ్రత్తలు చెప్పాలి. కనీసం ఒంటరిగా ఆటోలో కూడా వెళ్లడం మంచిది కాదనే విషయాన్ని వాళ్లకు బోధపరచాలి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాలి. పెద్దలు కూడా చాలా వరకు ఈ చట్టాన్ని కక్ష సాధింపునకు వాడకుండా ఉండేలా కేసు పెట్టే ముందు మానవతా కోణంలో కూడా చూడాలి. 18 దాటి 25 ఏళ్లలోపు ఉన్న అబ్బాయిలు 18 ఏళ్లలోపు అమ్మాయితో ప్రేమలో పడి తిరిగి ఈ కేసుల్లో ఇరుక్కుంటే గనుక అది చాలా విషాదకరం అవుతుంది. ఈ చట్టం ఎవరి గురించి నిర్దేశించబడిందో వాళ్లకు తెలియాలి కదా. కానీ ఎవరు చెప్తారు? పాఠ్యపుస్తకాలలో 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఈ చట్టం గురించిన జ్ఞానాన్ని అందించాలి. ఈ చట్టం తీవ్రత ఎంత ఉందో తెలిస్తే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. తద్వారా మెచ్యూరిటీ వచ్చిన పిల్లలు గాని పెద్దలు గాని ఈ చట్టం అమలులో ఉన్న విధానాన్ని అర్థం చేసుకుని తమ జీవితాలు ఈ వలయంలో చిక్కుకోకుండా పద్ధతిగా ప్రవర్తిస్తారు. జానీ మాస్టర్ కేసులో ఒక అమ్మాయి ఉద్దేశపూర్వకంగా అతనిని ప్రేమ ఉచ్చులోకి లాగి తర్వాత అతనితో విభేదాలు రావడంతో అతనిపై పోక్సో కేసు పెట్టింది. కానీ బలమైన వాద ప్రతివాదనల నేపథ్యంలో ఆ కేసు నుండి అతనికి రిలీఫ్ లభించింది. బండి భగీరథ్ కేసు ఇదే తరహాలో పరస్పర ప్రేమ అంగీకారంతో జరిగిన చివరికి వాళ్ల మధ్య వచ్చిన విభేదాలు వివాదాలు అతడిని ఈ కేసులో చిక్కుకునేలా చేశాయి. రాబోయే కాలంలో ఇతని కేసు మరొక కేస్ స్టడీ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.